అనిపిస్తుంది నాకు. అంటే అలా 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 చూస్తున్నాను అలాగా. కానీ కుంటె చూపుతో అన్న పాటతో మీ ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. నిజంగా ఇది ఒక అదృష్టం నేను భావిస్తున్నాను మీ అందరి ముందు ఇలా రావడం. ఒక 2 నెలల క్రితం నేను అసలు పాట అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కేవలం ఇంట్లో ఏదో రుణుకుతో ఉంటే మావిడ ఎంకరేజ్ చేసి పాడొచ్చు కదా అని ఎంకరేజ్ చేస్తే ఒక సాహసం చేశాను. దానికి ఏకల విశేషరికం వీరం చౌదరి గారితో ద్వారా చేశాను. చేసి మా గార్డెన్ పార్టీలో పాడడం జరిగింది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం ఆస్తమా ఉండేది బాగా. కొంచెం గట్టిగా మాట్లాడిన ఎవరైనా దర్శన లేదా రిపోర్ట్ చేసిన ఆస్తమా ప్రెస్ పెట్టింది. ఈ పాడగలనే నమ్మకం నాకు కూడా లేదు. కానీ గత సంవత్సరం నుంచి యోగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడంలో నిజంగా ఆస్తమా తగ్గింది. నిజంగా వాళ్ళు పాడగలుగుతున్నారు అనుకోండి. అది కూడా ఒక విధంగా సపోర్ట్. సో పాట నేను ఇదే ఫస్ట్ టైం, అంటే మొన్న ఒకసారి పాడాను, ఇదోసారి ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ సాంగ్ అనుకోవచ్చు. ముందు పాట వెళ్ళిన తర్వాత పాడే సాహసం ఎందుకు చేశానని అనిపించింది. సో తప్పులున్నా లేదంటే ఏదో మిగిలిన కింద చూసి చూడండి, క్షమించొద్దండి. ఓకే. శ్రీ రామరాజు గారు మా సభ్యులైనందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. వారికి మా ధన్యవాదాలు. కొంటె చూపుతూ అనే పాటను పాడుతున్నారు. చూపుతూ నీ కొంటే చూపుతూ నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిన్ని నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటే చూపుతూ నీ కొంటే చూపుతూ నా మనసు మెల్లగా చల్లగా దోచావే. ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేళనే. అందరి జాబిలి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు మనసు మెల్లగా
కనులే కలిపే ఈ వేళకి చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అందరూ